భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చివరి 7 సంవత్సరాలు అమ్మో అవి ఒక పెను తుఫానులా గడిచాయి. ఒకదాని తర్వాత ఒకటి వేగవంతమైన రాజకీయ ఎత్తుగడలు, పెద్ద పెద్ద తిరుగుబాట్లు, చర్చలు. చివరికేమైంది? ఒక దేశం పుట్టింది, కాని రెండుగా చీలిపోయింది. ఇది ఒకేసారి ఆశ, మరోపక్క తీవ్రమైన వేదన కలగలిసిన కథ. సరే, ఇప్పుడు మనం ఆ చివరి అత్యంత అల్లకల్లోలమైన దశలోకి ప్రయాణిద్దాం. సో ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నామంటే, ఒకవైపు మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వాతంత్రమనే గమ్యాన్ని ఎలా చేరుకున్నామనేది చూస్తాం. కాని అదే సమయంలో శతాబ్దాలుగా ఉన్న మన ఐక్యతను ఎలా కోల్పోయాం, దానికి దారితీసిన ఆ విషాదకరమైన సంఘటనలేంటి, వాటిని కూడా లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం చరిత్రపాఠం కాదు. విజయం, విషాదం ఈ రెండూ ఒకే నాణ్యానికి ఉండే రెండు వైపులు లాంటివి. ఆ కథే ఇది. సరే, మన ఈ ప్రయాణాన్ని మొత్తం 5 కీలక ఘట్టాలుగా విభజించుకుని చూద్దాం. ఫస్ట్, రెండవ ప్రపంచ యుద్ధం మన దేశంపై ఎలాంటి ఒత్తిడి తెచ్చింది అక్కడ మొదలుపెట్టి, ఆ తర్వాత వచ్చిన ప్రజా ఉద్యమాల ఉప్పెన గురించి, అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి చూస్తాం. మూడోది, బోస్ ఎంచుకున్న ప్రత్యామ్నాయ మార్గం, అంటే INA. నాలుగోది, పదే పదే విఫలమైన రాజకీయ చర్చలు. ఇక చివరిగా, విభజన అనే భారీ మూల్యం చెల్లించి మనం స్వాతంత్ర్యాన్ని ఎలా పొందాం. ఇలా ప్రతి దశను మనం చాలా లోతుగా పరిశీలిద్దాం. సరే, మొదటి భాగంతో స్టార్ట్ చేద్దాం. ఈ కాలాన్ని మీరొక ప్రెషర్ కుక్కర్లా ఊహించుకోండి, చాలా సింపుల్గా. ఎందుకంటే ఒకవైపేమో బ్రిటన్కి రెండో ప్రపంచ యుద్ధంలో మన సహాయం ప్రాణం పోయినంత అవసరం, మరోవైపు భారతీయులేమో స్వాతంత్ర్యం కావాలంటూ ఒత్తిడిని పెంచుతూనే ఉన్నారు. మరి ఈ రెండు శక్తుల మధ్య ఘర్షణ ఆ కుక్కర్ ఎలా పేలిందో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. చూడండి, భారతీయులని కనీసం ఒక్క మాటైనా అడగకుండా మన దేశాన్ని ఒక ప్రపంచ యుద్ధంలోకి లాగేశారు. ఇది బ్రిటిష్ వాళ్ల వలసవాద మనస్తత్వానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది? దీనికి నిరసనగా కాంగ్రెస్ మంత్రిత్వ శాఖలు రాజీనామా చేశాయి. ఇది కేవలం ఒక రాజకీయ చర్యగా చూడొద్దు, అది బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యాన్ని సూటిగా ధిక్కరించిన ఒక బలమైన ప్రకటన. ఇప్పుడు చూడండి, బ్రిటన్కి మన కాంగ్రెస్కి మధ్య గ్యాప్ ఎంత పెద్దదో. బ్రిటనేమో ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి కొన్ని చిన్న చిన్న రాయితీలిచ్చి మనల్ని బుజ్జగలించాలని చూసింది. కాని కాంగ్రెస్ చాలా చాలా క్లియర్గా ఉంది. వాళ్లకు కావాల్సింది ఇలాంటి చిన్న చిన్న మార్పులు కాదు, కంప్లీట్ ఇండిపెండెన్స్, సంపూర్ణ స్వాతంత్రం. ఇంకా ఈ రెండు డిమాండ్ల మధ్య రాజీ కుదిరే అవకాశమే లేకుండా పోయింది. అయితే ఇలాంటి టైంలో గాంధీజీ చాలా తెలివైన వ్యూహంతో ముందుకొచ్చారు. ఆయనేమనుకున్నారంటే, ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమం చేస్తే అది ఫాసిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధానికి ఆటంకమవుతుంది. అది కరెక్ట్ కాడు. అందుకే ఒకవైపు బ్రిటిష్ విధానాన్ని వ్యతిరేకించాలి, కాని అదే సమయంలో యుద్ధానికి పెద్దగా ఇబ్బంది కలగకూడదు. దానికోసమే వ్యక్తిగత సత్యాగ్రహమని ఈ కొత్త పద్ధతిని మొదలుపెట్టారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మోరల్ ప్రొటెస్ట్ అన్నమాట. సరే, పరిమిత నిరసనల నుండి కథ ఇప్పుడు ఒక భారీ ప్రజా ఉద్యమం వైపు టర్న్ తీసుకుంటోంది. ఎన్నిసార్లు చర్చలు జరిపినా అవి ఫెయిల్ అవ్వడంతో ఇక భారత ప్రజలు స్వయంగా రంగంలోకి దిగాల్సిన టైం వచ్చేసింది. క్విట్ ఇండియా ఉద్యమానికి తక్షణ కారణం ఏంటి అంటే, క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడమే. ఈ మిషన్ ప్రతిపాదనల్లో ఒక ప్రమాదకరమైన విషయం ఉంది. అదేంటంటే, ఏ ప్రావిన్స్ అయినా సరే కావాలంటే భారత యూనియన్ నుండి విడిపోవచ్చు. ఇది వినగానే కాంగ్రెస్కు తీవ్రమైన కోపం వచ్చింది. ఇది దేశాన్ని ముక్కలు చేయడానికి వేస్తున్న ప్లాన్ అని వాళ్లు భావించారు. ఇక చర్చలతో లాభం లేదు, ఇది ఫైనల్ ఫైట్ అని గాంధీజీ నిర్ణయించుకున్నారు. అహింసకు మారుపేరైన గాంధీజీ నోటినుంచి ఈ మాటలు రావడం బహుశా అందర్నీ షాక్కు గురిచేసుంటుంది. ఇది కేవలం ఒక పిలుపు కాదు, అదొక ప్రమాణం. డూ ఆర్ డై అంటే దాని అర్థం ఆయన ఎంత నిశ్చయంతో ఉన్నారో, ఉద్యమం ఎంత తీవ్రంగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఫైనల్ వార్కి రెడీ అవ్వమనిచ్చిన సిగ్నల్. ఉద్యమం మొదలైన వెంటనే బ్రిటిష్ వాళ్లొక పని చేశారు. కాంగ్రెస్ టాప్ లీడర్స్ అందర్నీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నాయకులే లేకపోతే ఉద్యమం చల్లారిపోతుందని వాళ్ల ప్లాన్. కానీ జరిగింది దానికి పూర్తిగా వ్యతిరేకం. ప్రజలే లీడర్స్ అయ్యారు. స్టూడెంట్స్, కార్మికులు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఉద్యమాన్ని తమ భుజాలపై మోశారు. ఇది నిజంగా ఒక పీపుల్స్ రెవల్యూషన్. ఈ నంబర్ చూడండి, 91,836. ఇది కేవలం ఒక అంకె కాదు, ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఎంత క్రూరంగా అణిచివేసిందో కూడా ఇది చూపిస్తోంది.
దాదాపు 1,00,000 మందిని జైల్లో పెట్టారంటే దేశంలో స్వాతంత్ర కాంక్ష ఏ స్థాయిలో మండుతోందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఒకవైపు కాంగ్రెస్ అహింసా మార్గంలో పోరాడుతుంటే మరోవైపు సుభాష్ చంద్రబోస్ వేరే దారిని ఎంచుకున్నారు. అదే సాయుధ పోరాటం. మన స్వాతంత్ర్య పోరాటంలో ఉన్న ఈ ప్యారలల్ పవర్ఫుల్ స్ట్రీమ్ను ఇప్పుడు చూద్దాం. అప్పట్లో మన స్వాతంత్ర్య పోరాటంలో 2 వేర్వేరు సిద్ధాంతాలు బలంగా నడిచాయి. ఒకవైపు గాంధీజీ అహింస, శాంతి అనే ఆయుధాలతో ప్రజలను ఒకటి చేస్తుంటే, మరోవైపు బోస్ శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అనే ఫార్ములాతో విదేశీ సహాయం తీసుకుని ఆర్మీతో స్వాతంత్ర్యం తేవాలననుకున్నారు. వాళ్ల దారులు వేరైనా ఇద్దరి లక్ష్యం మాత్రం ఒక్కటే, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం. బోస్ ప్రయాణం ఒక అడ్వెంచర్ స్టోరీ లాంటిది. హౌజరెస్ నుంచి తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్, రష్యా దాటుకుంటూ జర్మనీ వెళ్లడం, అక్కడ్నుంచి సబ్మరైన్లో ఆసియాకు రావడం, ఇవన్నీ ఆయన సంకల్పానికి, ధైర్యానికి నిదర్శనాలు. అక్కడ యుద్ధంలో పట్టుబడిన భారత సైనికుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపి వాళ్లందరితో ఒక సైన్యాన్ని తయారుచేశారు. మిలిటరీ పరంగా చూస్తే ఐఎన్ఏ పెద్దగా విజయాలు సాధించలేకపోవచ్చు, కాని దాని ప్రభావం మాత్రం చాలా చాలా పెద్దది. ఎర్రకోటలో ఐఎన్ఏ ఆఫీసర్లను విచారిస్తున్నప్పుడు దేశం మొత్తం కదిలిపోయింది. ప్రజలు వాళ్లని దేశద్రోహులుగా చూడలేదు, హీరోలుగా చూశారు. వాళ్లని విడుదల చెయ్యాలని జరిగిన ఆందోళనలు బ్రిటిష్ ప్రభుత్వ పునాదుల్నే కదిలించాయి. రైట్, ఇప్పుడు మనం యుద్ధభూమి నుంచి మళ్లీ పొలిటికల్ డిస్కషన్స్ టేబుల్ దగ్గరికి వస్తున్నాం. స్వాతంత్ర్యం దగ్గర పడుతున్న కొద్దీ మన దేశాన్ని ఒకటిగా ఉంచడానికి జరిగిన చివరి ప్రయత్నాలు ఎలా విఫలమయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఒకదాని తరువాత ఒకటిగా జరిగిన ఈ చర్చలన్నీ ఫెయిల్ అవ్వడం మనకేం చూపిస్తుందంటే, కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్య దూరమెంతగా పెరిగిపోయిందో చూపిస్తోంది. ప్రతిసారీ పవర్ షేరింగ్ విషయంలో, ప్రాతినిధ్యం విషయంలో వచ్చిన తేడాలే ఐక్యతకు అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా ముస్లింలకు ఏకైక ప్రతినిధిని నేనే అని జిన్నా పట్టుబట్టడం వల్లే ప్రతి చర్చా ఫెయిలయింది. ఇది చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్. 1940 లాహోర్ తీర్మానం రాకముందు వరకు ముస్లిం లీగ్ ముస్లింల హక్కులు, వాళ్లకు కావలసిన రక్షణల గురించే మాట్లాడింది. కాని ఈ తీర్మానంతో సీన్ మొత్తం మారిపోయింది. వాళ్లు తమను తాము ఒక మైనారిటీగా కాకుండా ఒక ప్రత్యేక జాతీయతగా ప్రకటించుకుని మాకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు. ఇక్కడే పాకిస్తాన్ అనే ఆలోచనకు గట్టిగా బీజం పడింది. హిస్టారియన్స్ దీన్ని ఒక మాటతో వర్ణిస్తారు, బ్రిటిష్ సామ్రాజ్యపు శవపేటికపై కొట్టిన చివరి మేకు అని. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా నిలబడాలంటే వాళ్ల ఆర్మీ, పోలీస్ వాళ్లకి లాయల్గా ఉండాలి. ఎప్పుడైతే మన నావికులు బ్రిటిష్ ఆఫీసర్లపై తిరుగుబాటు చేశారో అప్పుడు బ్రిటిష్ వాళ్లకు ఒకటి క్లియర్గా అర్థమైపోయింది, ఇకపై మనం మన సైన్యాన్ని కూడా నమ్మలేమని. ఇండియాను వదిలి వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ లేదని ఈ ఒక్క సంఘటన వాళ్లకు కన్ఫర్మ్ చేసేసింది. ఇప్పుడు మనం ఈ కథలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత విషాదకరమైన భాగానికి వచ్చేశాం. స్వాతంత్ర్యం మన కళ్ల ముందు కనిపిస్తోంది, కాని అది భయంకరమైన హింస, దేశ విభజన అనే భారీ మూల్యంతో కలిసి వస్తోంది. ముస్లిం లీగ్ ఇచ్చిన ఈ పిలుపు కేవలం ఒక పొలిటికల్ స్లోగన్ కాదు, అది హింసకు ఒక ఓపెన్ ఇన్విటేషన్ అయిపోయింది. డైరెక్ట్ యాక్షన్ అంటే లేంటో క్లియర్గా చెప్పకపోవడంతో అది వీధుల్లో భయంకరమైన అల్లర్లకు, ఊహకు కూడా అందని మారణ హోమానికి దారితీసింది. ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ చూస్తుంటేనే ఆనాటి భయానక పరిస్థితి ఎలా ఉండేదో అర్థమవుతోంది. కలకత్తా వీధులు అక్షరాల రక్తంతో తడిసిపోయాయి. శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న హిందువులు, ముస్లింల మధ్య ఒక్కసారిగా ద్వేషం పెరిగిపోయింది. ఈ హింసే దేశ విభజనను అనివార్యం చేసేసింది. పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటిపోవటంతో లార్డ్ మౌంట్బ్యాటన్ను చివరి వైస్రాయ్గా ఇండియాకు పంపారు. ఆయన రాగానే వీలైనంత త్వరగా దేశాన్ని విభజించి పవర్ ట్రాన్స్ఫర్ చేసేయాలని డిసైడ్ అయ్యారు. కాని ఆయన చూపించిన ఈ వేగం చాలా పెద్ద మూల్యం కోరింది. పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలను మతం పేరుతో విభజించటం, లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్ళు, ఆస్తులు వదిలి శరణార్థులుగా మారడానికి, మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన హింస జరగడానికి కారణమైంది. మనకు స్వాతంత్ర్యం వచ్చింది నిజమే, కాని దేశం 2 ముక్కలైందనే గాయంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన బాధతో వచ్చింది. మనం ఈరోజు ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఇంత రక్తపాతం లేకుండా, దేశం విడిపోకుండా మన స్వాతంత్ర్యం సాధించలేకపోయేవాళ్లమా? ఆనాటి నాయకులు ఏదైనా వేరే మార్గాన్ని ఎంచుకోగలిగి ఉండేవారా? లేక చరిత్ర ప్రవాహంలో విభజన అనేది జరగాల్సిందేనా? ఇది మనం ఎప్పటికీ ఆలోచించాల్సిన ప్రశ్న.